మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు సప్తమ స్థానంలోకి ఈ యొక్క గురువు, బుధుడు, శుక్రుడు కలిసి ఉంటున్నారు. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ 3 గ్రహాల యొక్క కలయిక జూన్ 23వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు కలిసి ఉంటాయి ఈ 3 గ్రహాలు. మరియు 3వ భావంలో శని, 2వ భావంలో రాహువు, చతుర్థం నుంచి పంచమంలోకి మారినటువంటి కుజుడు, 6వ భావంలో రేవున్నాడు మంచిదే. మరియు అదేవిధంగా అష్టమ కేతు. మరి ఈ 3 గ్రహాల యొక్క కలయిక ఒక యోగాన్ని ఇస్తుంది. కాబట్టి మీకు ఎటువంటి యోగాన్ని ఇవ్వనుంది, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే మీకు మీ లగ్నం నుంచి అంటే మకరం నుంచి కానివ్వండి, మకర రాశి అనుకోండి, లగ్నం అనుకోండి, సప్తమంలో 3 శుభగ్రహాలు వచ్చినందుకు మీ యొక్క జీవితంలో పార్ట్నర్స్ మూలంగా లేదా జీవిత భాగస్వామి మూలంగా కొంతవరకు సపోర్ట్ అనేటువంటిది ఖచ్చితంగా లభిస్తుంది. రెండవ విషయం, వివాహం కోసం ఎప్పటి నుంచో మీరు చేసే ప్రయత్నం, అందులో ముఖ్యంగా ఇష్టపడిన వారిని, బంధువర్గంలో ఉండేటువంటి వారిని, మీరు ఎక్కడైతే చదువుకున్నారో ఆ చదువుకున్న ప్రదేశంలో కలిగిన కొన్ని పరిచయాలు, అలాంటి పరిచయాల మూలంగా కలిగేటువంటి కొన్ని సంబంధాలు రావడం అనేటువంటిది మీకు కనబడుతుంది. కాబట్టి ఈ విషయంలో ఈ రకంగా ఉంది. అదేవిధంగా వ్యాపార అభివృద్ధి ఉంటుంది. గురుబలం, మీకు గురుబలంతో పాటు శుక్ర బుధుల యొక్క బలం కూడా రాశి మీద ఉంటుంది. కాబట్టి మీకు ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఏదైనా ఉపాసన చేసుకోవడానికి, లేకపోతే ఏదైనా గురుబలం పెరిగింది అంటే మీరు ఒక ప్రయత్నం చేయడానికి చెప్పాలంటే. అదేవిధంగా 3వ భావంలో ఎప్పుడైతే శని ఉన్నాడో, ఈ శని గురు శుక్ర బుధ గ్రహాల యొక్క దృష్టిలో ఎప్పుడైతే ఉన్నాడో, మీరు చేసే ప్రయత్నానికి కూడా గురుబలం పెరుగుతుంది చెప్పాలంటే. కాకపోతే కాస్త స్నేహితుల మూలంగా, ప్రేమ వ్యవహారాల మూలంగా కొంతవరకు చెప్పాలంటే కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. స్నేహితులు, ప్రేమ వ్యవహారాలు, ఇటువంటి విషయాల మూలంగా అది ప్రధానంగా చూసుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి, మీరు షేర్ మార్కెట్ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మరియు తాతగారి ఆస్తి విషయంలో, ఎందుకంటే ఇక్కడ సప్తమంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు తాతగారి ఆస్తిని అమ్మడానికి మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ తాతగారి ఆస్తి విషయంలో ఎప్పుడైతే మీకు అష్టమ స్థానంలో కేతు ఉండి కుజుడు యొక్క దృష్టి పడుతుందో అక్కడ కొన్ని గొడవలు అనుకోండి, కొంత డిస్టర్బెన్సెస్ అనేటువంటివి కూడా మీకు కలుగుతూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ క్రూరగ్రహాల్లో 3లో ఉండే శని మంచి ఫలితాలు ఇస్తున్నాడు. 2లో ఉండేటువంటి రాహు కూడా ఆన్లైన్ రిలేటెడ్గా కూడా మీకు ధనయోగాన్ని అనేటువంటిది కలిగింపజేస్తున్నాడు. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన, లలితా సహస్రనామాల యొక్క శ్రవణం చేయండి, పఠనం చేయండి. మరియు అదేవిధంగా ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రం చేయండి, మీకు అన్ని విధాలు బాగుంటుంది. గ్రహాల యొక్క కలయిక ఏదైతే ఉందో ఇది గోచారంలో ఉన్నప్పుడు ఇచ్చే ఫలితాలు, జన్మజాతకంలో ఉండేటువంటి ఫలితాలు ఉంటాయి. మనకి లగ్నం నుంచి 12 భావాల్లో అంటే లగ్నము ధనస్థానము, పరాక్రమ స్థానం అంటే సిబ్లింగ్ స్థానము, చతుర్థం అంటే గృహస్థానము, సంతాన స్థానము, రుణరోగ శత్రుస్థానము, వివాహము, జీవిత భాగస్వామి స్థానము, ఆకస్మిక సంఘటనలు, తండ్రి, ఉన్నత విద్యలు, అదేవిధంగా వృత్తి, వ్యాపారాలు, లాభాలు, ఇన్వెస్ట్మెంట్స్, ఈ స్థానాల్లో శుభగ్రహాలు కలిసి ఉన్నాయో పాపగ్రహాలు కలిసి ఉన్నాయా అనేటువంటి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు మన గోచారంలో వచ్చినటువంటివి ఏంటంటే ఇది కాలంలో అనుకూలించడం వల్ల, అంటే గవర్నమెంట్ ఏదో ఒక స్కీమ్ పెట్టింది, లేకపోతే ఒక బట్టల షాప్ వాడు ఏదో స్కీమ్ పెట్టాడు, పర్మనెంట్గా 365 రోజులు స్కీమ్ పెట్టగా ఒక సీజన్ అంటాడు, ఈ మాసంలో ఈ ఆషాఢ మాసం సేల్ అంటాడు. అలాగా ఈ గోచారంలో ఉండే గ్రహాలు ఏంటంటే ఫలానా సమయంలో, ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం గురువు శుక్రుడు బుధుడు కలిసి ఉన్నందుకు మీ భావం నుంచి, మీ లగ్నం నుంచి ఈ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ ఫలితాలు మీకు అనుకూలిస్తాయని. కానీ దీనికంటే ముఖ్యంగా మీ జన్మ జాతకంలో ఒక గ్రహం ఒక రాశిలో ఉన్నందుకు ఒక ఫలితం ఇస్తుంది, ఒక నక్షత్రంలో ఉన్నందుకు ఒక యోగాన్ని కలిగి ఉంటుంది. యోగము అంటే ఇంకో గ్రహంతో కలయిక, అది రాశితో కలయిక, నక్షత్రంతో కలిసి ఉందా, లేకపోతే ఇంకొక గ్రహంతో కలిసి ఉందా అనేటువంటి చూడాలి. అది ఒక గ్రహంతో కలిసి ఉందా, 2 గ్రహాలతో కలిసి ఉన్నాయా, 3తోనా, కొంతమందికి 8 గ్రహాలు అష్టగ్రహ కూటమిలో కూడా పుడతారు. అష్టగ్రహ కూటమి ఈజ్ వెరీ రేరెస్ట్ థింగ్ అనమాట. సో అలాగా మీ జన్మజాతకంలో ముఖ్యంగా మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే 2 గ్రహాల, శుభగ్రహాల, పాపగ్రహాల గుర్తుపెట్టుకోండి.
ఈ శుభగ్రహాలు అంటే ఏమిటి? శుభ ఫలితాలు ఇచ్చే గ్రహాలు, పాప ఫలితాలు ఇచ్చే గ్రహాలు, క్రూర గ్రహాలు, శుభగ్రహాలు అంటాం. ఇవి అన్నీ కూడా ఒక్కొక్క స్థానాల్లో ఉన్నప్పుడు ఒక్కొక్క ఫలితాలు ఇస్తాయి. ఎలాగా అంటే ఇప్పుడు శుభగ్రహాలు అంటే ఏమిటి? గురువు, శుక్రుడు, బుధుడు, పూర్ణ చంద్రుడు. ఓకే, ఈ 4 కూడా చక్కటి శుభగ్రహాలు. మరి పాప ఫలితాలు ఇచ్చే గ్రహాలు ఏంటంటే ఇందులో వల్ల అర్ధపాపికి ఉంటారు. ఎవరు? రవి అర్ధపాపి, పూర్ణపాపి కాదు. అదేవిధంగా క్షీణచంద్రుడు పాప అవుతాడు, పూర్ణచంద్రుడు శుభుడు అవుతాడు. అలాగే పాడైపోయినటువంటి గ్రహం ఏదైనా పాప అవుతుంది. అంటే ఏంటి? నీచంలో ఉంది, పాపగ్రహాల మధ్యలో ఉంది, అది శుభగ్రహం కూడా పాప ఫలితాలు ఇస్తుంది. అయితే అందులో ప్రధానంగా మనం తీసుకోవాల్సింది రాహువు, కేతువు, శని, కుజ. ఈ 4 ప్రధానంగా పాపగ్రహాలు. రవి అర్ధపాపి అవుతూ ఉంటాడు. సిచ్యువేషన్స్ని బట్టి గ్రహాలు మారిపోతుంటాయి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, శుభగ్రహాలు మీకు కంప్లీట్గా మీ యొక్క లగ్నం నుంచి, లగ్నంలో కానీ, ధనస్థానం అంటే 2వ స్థానంలో కానీ, 4లో కానీ, 5లో కానీ, 7వ భావంలో కానీ, అదేవిధంగా మీకు లాభభావంలో కానీ శుభగ్రహాలు కలయిక మంచి ఫలితాలను ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. దీంతో పాటు పోర్ట్ఫోలియో కూడా చూడాలి. మరి క్రూర గ్రహాలు ఏమిటంటే ఇవి కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. ఎక్కడ ఇస్తాయి చెప్తాను. 3వ భావంలో అంటే పరాక్రమం. మీకు ధైర్యంగా ఒక పని చేయాలంటే క్రూర గ్రహాల కలయిక ఉండాలి. అంటే ఏమిటేమిటి? రవి కుజులు కావచ్చు, శని కుజులు కావచ్చు, అదేవిధంగా మనకి కుజుడు రాహు కావచ్చు, కుజుడు రవి కావచ్చు. ఇలా ఇప్పుడు నేను చెప్పినటువంటి గ్రహాలు ఏవైతే రాహువు, కేతువు, కుజుడు, రవి అండ్ పాప ఫలితం, పాప సంబంధం కలిగిన గ్రహం, ఇవి ఏం చేస్తాయంటే వెరీ క్లియర్గా ఇవి మీకు 3లో ఉన్న, 6వ భావంలో ఉన్న, 3లో ఉంటే పరాక్రమాన్ని ఇస్తుంది, ధైర్యంగా ఒక స్టెప్ తీసుకోవడానికి ఇస్తుంది. 6వ భావంలో ఉంటే శత్రువు నిలబడలేడు మీ ముందు, గుర్తుపెట్టుకోండి. 6లో కుజుడున్న జాతకుడు చూడండి, ఏ శత్రువు మీ ముందు నిలబడలేడు, శత్రువు నాశనము అంటుంది శాస్త్రం. అదేవిధంగా 6వ స్థానంలో అధిక గ్రహాలు. ఇంకొక ఇబ్బంది కూడా ఉంది. ఏమిటది అంటే కొంచెం ఎక్కువ కర్మలు పెండింగ్ ఉన్నాయి, కొంచెం ఎక్కువ పోరాటం ఉంటుంది లైఫ్లో పాపగ్రహాలు ఉన్నందుకు. కాకపోతే పోరాడేటువంటి శక్తిని కూడా ఆ గ్రహాలు ఇస్తాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే దశమంలో కూడా పాపగ్రహాలు మంచిది, ఎందుకంటే దశమం కూడా కార్యం చేయడానికి ఉండేటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి స్థానము. సో ఎప్పుడైతే దశమ స్థానంలో పాపగ్రహాలు ఉన్నాయో, క్రూర గ్రహాలు ఉన్నాయో, అది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అది కూడా మంచి ఫలితాలను ఇస్తుంది, ఇచ్చి తీరుతుంది, ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మరి లాభంలో ఏంటంటే శుభగ్రహాలు, పాపగ్రహాలు రెండూ ఫలిస్తాయి. మరి 12వ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు ఒకవేళ శుభగ్రహాలు ఉంటే, పాపగ్రహాలు ఉంటే ఏంటంటే అది కంఫర్ట్, విదేశాలకు వెళ్ళేటువంటి విషయం, ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయం. అంటే 12వ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు ఒక్కోసారి శుభగ్రహంతో, శుక్రుడితో చేసిన పాపగ్రహాలు అనుకోండి, అలవాట్లు కొంచెం వ్యసనాలు అలవాట్లు ఎక్కువ అవుతుంటాయి. అంటే వ్యసనాలని, ఇన్వెస్ట్మెంట్స్ని, అదేవిధంగా మీరు విదేశాలకు వెళ్ళేటువంటి అంశాలను 12వ భావం చెప్తుంది. కాబట్టి ఆ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరి 2వ స్థానంలో శుభగ్రహాలు ఉన్నాయి, మంచి ధనవంతుడు అవుతాడు. కలయిక ఎక్కువ గ్రహాలు, శుభగ్రహాలు కలయిక. పాపగ్రహాలు కలయిక ఉందనుకోండి, కుటుంబ సభ్యులతో ఎప్పుడు ఏదో ఒక పేచి, కుటుంబ సభ్యులు ఇతనికి సపోర్ట్ చేయకపోవడం, లేకపోతే ఇతను కుటుంబ సభ్యులతో కలవలేకపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా శుభగ్రహాలు, పాపగ్రహాలు రెండూ మంచివే, కానీ అవి ఎక్కడ ఉంటే ఎటువంటిది అనేటువంటిది చూసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మాకు మెడ ఉంది, మెడ దగ్గర మూవింగ్ అయ్యేటువంటి మజిల్ ఉండాలి, అంతేగాని స్టిఫ్గా ఈ చేయి దగ్గర ఉన్నట్టుగా స్టిఫ్గా ఉండేది ఉంటే ఇక్కడ పనికిరాదు. ఎందుకంటే ఎటు చూడలేము, తిరగలేము, మాట్లాడలేము, అటు ఇటు తిప్పలేము మాట. అంటే ఇది మూవింగ్ అయ్యేలా ఉండాలి, అంతే కదా. కాళ్ళకి, మోకాళ్ళ దగ్గర మూవ్ అవ్వాలి, కానీ కింద కాళ్ళు, పై భాగం తొడ దగ్గర మూమెంట్ ఉండకూడదు. ఎందుకంటే అక్కడ ఉంటే మనిషి నిలబడలేడు. అంటే మన యొక్క శరీర భాగాలలో ఎక్కడ మీకు బెండ్ అవ్వాలి, ఎక్కడ బెండ్ అవ్వకూడదు అనేటువంటి సిస్టమ్ ఎలా అయితే భగవంతుడు క్రియేట్ చేశాడో, గ్రహాలు కూడా పరాక్రమం ఉండాలా వద్దా అంటే ఉండాలి. అప్పుడు 3వ గ్రహంలో పాపగ్రహాలు ఉండాలి. శత్రువుపై జయం ఉండాలా లేదా, కాంపిటేటివ్గా తీసుకోవాలా లేదా, కాంపిటీషన్గా ఫీల్ అవ్వాలా లేదా అంటే 6వ భావంలో పాపగ్రహాలు ఉండాలి. అది చాలా మంచిది. మరి ఎటువంటి ఒడిదుడుకులు వస్తున్నా నేను కెరీర్లో నిలబడాలంటే దశమంలో పాపగ్రహాలు ఉండాలి. అయితే సహజంగా ఈ పాపగ్రహాలు 3, 6, 12 దశమ స్థానాల్లో ఉంటే చాలా మంచిది, లాభస్థానంలో ఉంటే కూడా మంచిదే. కానీ శుభగ్రహాల ప్లేస్లో శుభుడు, పాపగ్రహాల్లో ప్లేస్లో పాపలు ఉన్నప్పటికీ కూడా పోర్ట్ఫోలియోస్ అంటాయి. అంటే ఏమిటి? ఆ పాపగ్రహాలు మీకు అక్కడ మంచినిస్తుందా లేకపోతే ఇబ్బందినిస్తుందా అంటే ఎలాగా?
ఆరులో పాపగ్రహాలు ఉన్నాయండి, కానీ అవి ఎప్పుడు ఏదో ఒక కోర్టు కేసుని గొడవలనే చూపిస్తుంది అనుకోండి, అది ఇంకా పెద్ద తలనొప్పి కదా. అందుకని మీరు ఏం చేయాలి, ఎక్కువగా మీకు గొడవలు అవుతున్నాయి, ఆరులో ఉండే పాపగ్రహాలకు సంబంధించి దానం ఇవ్వండి. ఎందుకంటే పూర్వజన్మ కర్మస్థానాధిపతి ఆరో స్థానం, అంటే మీ డైలీ లైఫ్ ఎలా ఉంటుందని చెప్పేది ఆరో భావము. గొడవలు అవుతున్నాయి, అప్పులు అవుతున్నాయి, ఎప్పుడు ఏదో ఒక ఘర్షణ ఉంటుంది నా లైఫ్లో అన్నప్పుడు మీ లగ్నం నుంచి, అంటే మీది మేషం నుంచి మీనం వరకు ఏ లగ్నమో తెలుసుకొని అక్కడ నుంచి ఆరో స్థానంలో ఉండే గ్రహాలకు దానం ఇవ్వండి. ఐదో భావంలో ఉండే గ్రహానికి సంబంధించిన మంత్రం చేసుకోండి. అన్ని విధాలు మీకు బాగుంటుంది. శ్రీమాత్రేయ నమః.